హీరో విజయ్ నటించిన కింగ్డమ్ సినిమాకు తమిళనాడులో నిరసన సెగ తగిలింది. కింగ్డమ్ సినిమాలో తమిళులను అవమానించారంటూ థియేటర్ల ఎదుట ఆందోళన నిర్వహించారు. సినిమాలో ఈలం తమిళులను అవమానకరంగా, చరిత్రను వక్రీకరించేలా చూపించారంటూ తమిళ సంఘాలు మండిపడుతున్నాయి. రఘునాథపురంలో సినిమాకు చెందిన బ్యానర్లను చించివేశారు. థియేటర్ల నుంచి సినిమాను వెనక్కి తీసుకోకపోతే అన్ని థియేటర్లను ముట్టడిస్తామని సీమాన్ హెచ్చరించింది. హీరో విజయ్ నటించిన కింగ్డమ్ సినిమాకు తమిళనాడులో నిరసన సెగ తగిలింది. కింగ్డమ్ సినిమాలో తమిళులను అవమానించారంటూ థియేటర్ల ఎదుట ఆందోళన నిర్వహించారు. సినిమాలో ఈలం తమిళులను అవమానకరంగా, చరిత్రను వక్రీకరించేలా చూపించారంటూ తమిళ సంఘాలు మండిపడుతున్నాయి. రఘునాథపురంలో సినిమాకు చెందిన బ్యానర్లను చించివేశారు. థియేటర్ల నుంచి సినిమాను వెనక్కి తీసుకోకపోతే అన్ని థియేటర్లను ముట్టడిస్తామని సీమాన్ హెచ్చరించింది. హీరో విజయ్ నటించిన కింగ్డమ్ సినిమాకు తమిళనాడులో నిరసన సెగ తగిలింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా విడుదలైన కొద్ది రోజులకే తమిళనాడులో పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో శ్రీలంక తమిళులు, అంటే ఈలం తమిళులు అంటారు, ఈలం తమిళులను అవమానించేలా కొన్ని సన్నివేశాలు, పాత్రలు చేశారంటూ కూడా ఆరోపిస్తూ తమిళ ఉద్యమకారులు, అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించిన కొంతమంది పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. నిన్న మధురైలో అలాగే తిరుచిలో కూడా కింగ్డమ్ సినిమా ప్రదర్శిస్తున్నటువంటి థియేటర్ల వద్ద ఎంటీకే పార్టీ, నామ్ తమిళర్ కక్షి పార్టీ యొక్క సభ్యులు నిరసనలు ప్రదర్శించారు. శ్రీలంక తమిళులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అలాగే మధురై రోడ్ లో ఉన్నటువంటి షణ్ముగం థియేటర్ వద్ద కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. దాదాపు 70 మందిని కూడా ఎవరైతే నిరసన చేశారో వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఎన్టీకే రాష్ట్ర ప్రచార కార్యదర్శి అరుణ్, అలాగే మత్స్యశాఖ కార్యదర్శి, అలాగే మదురై సెంట్రల్ కార్యదర్శి కూడా ఉన్నారు. తిరుచిలో అలాగే కంటోన్మెంట్ ప్రాంతంలోని ఉన్నటువంటి సోనామినా థియేటర్ లో కూడా కార్యకర్తలు బ్యానర్లు తొలగించాలంటూ థియేటర్ యాజమాన్యాన్ని ఎదురు తిరిగారు. థియేటర్ సిబ్బంది బ్యానర్లు తొలగించి సినిమాను తాత్కాలికంగా అయితే నిలిపివేశారు. అంతేకాదు ఎన్టీకే అధ్యక్షుడు సీమాన్ ఈ సినిమాపై తీవ్రంగా విమర్శించారు. ఈలం తమిళ త్యాగాలను అవమానించే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించారని, కొన్ని సన్నివేశాలైతే పూర్తిగా తప్పుడు ప్రచారంతో, తప్పుడు సమాచారంతో కూడుకున్నామని కూడా ఆరోపించారు. రామ్నాథ్పురంలో కూడా ఎన్టీకే కార్యకర్తలు థియేటర్ ఎదురుగా బహిరంగ నిరసనలు అయితే చేపట్టారు. అక్కడ పరిస్థితి అయితే మరింత ఉధృతంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇంకా సీమాన్ మాట్లాడుతూ, ఎన్టీకే పార్టీ అధ్యక్షుడు సీమాన్ మాట్లాడుతూ, ఈ సినిమాలో తమిళ ఈలం పోరాటాన్ని, అలాగే శ్రీలంక తమిళులను తప్పుదో పట్టించే విధంగా చూపించారని, అలాగే విలన్ కు మురుగన్ అనే పేరు పెట్టడం తమిళుల ఆధ్యాత్మిక నమ్మకాలను కూడా గౌరవించకపోవడం అని అన్నారు. అలాగే తమిళ గౌరవాన్ని, చారిత్రక వాస్తవాలను కూడా దుర్వినియోగం చేసే విధంగా ఇది మూవీ తీశారంటూ కూడా చెప్తున్నారు. అందుకే ఎన్టీకే కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సినిమాకి నిరసనలు తెలియజేశారు. తమిళ జాతిని అవమానించే విధంగా సినిమా ఉంటే తక్షణమే
తొలగించాలంటూ, తమిళనాడులో ఈ సినిమాని పూర్తిగా నిషేధించాలంటూ, లేకపోతే థియేటర్ల వద్ద ముట్టడి చేస్తామంటూ కూడా హెచ్చరించారు. ఈ సినిమా గ్లోబల్ వైజ్ రిలీజ్ అయినప్పటికీ, తమిళ్లో డబ్బింగ్ వర్షన్ విడుదలైనప్పటికీ ఈ సినిమాకి వ్యతిరేకత తమిళనాడులో చాలా ఎక్కువ పెరిగిందని చెప్పొచ్చు. శ్రీలంక తమిళ విభజన, అలాగే తమిళ ఉద్యమాలను తప్పుగా చూపించడం వంటి అంశాలపై ఈ సినిమాకి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాగే తమిళ భావజాలాన్ని కూడా అవమానించే విధంగా ఈ సినిమాను రూపొందించారంటూ ఉద్యమకారులు అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విషయంపై అయితే సినిమా యూనిట్ ఇంకా ఎటువంటి అధికారిక స్పందన అయితే చేయలేదు. అయితే ఈ నేపథ్యంలో తమిళులను గౌరవించకపోతే ఈ వివాదం మరింత తీవ్రకరమయ్యే అవకాశం ఉందంటూ కూడా అటు ఎన్టీకే పార్టీ సభ్యులైతే హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ సిరి. అది తీరా